హలో ఫ్రెండ్స్, నమస్తే. ఫైనలీ ద వెయిట్ ఈస్ ఓవర్. దేవరా పైన ఒక అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చేసింది. దేవరా మేకర్స్ అయిన సుధాకర్ గారి దగ్గర నుంచి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ ఇతను. సో దేవరా పార్ట్ 2 అనేది డెఫినెట్ గా ఉండబోతుందని చెప్పి అఫీషియల్ గా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దానికి తగ్గట్టు ఒక పోస్టర్ కూడా రావడం జరిగింది. ఈ మూవీ దేవరా పార్ట్ 2 మూవీ అయితే సో ఈ సంవత్సరం ఎన్టీఆర్ గారి బర్త్డే తర్వాత మే నెల 28 తర్వాత దీని షూటింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. అండ్ నెక్స్ట్ ఇయర్ 2027 కి ఈ మూవీ రిలీజ్ అయితే అవబోతుందని చెప్పి మేకర్స్ అయితే చెప్పడం జరిగింది. సో దీనిపైన ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అండ్ దేవర్ అనే మూవీ ఒక స్పెషల్ మూవీ ఎన్టీఆర్ గారి కెరియర్ లో. ఎందుకంటే రాజమౌళి గారితో యాక్టింగ్ చేసిన తర్వాత, తన మూవీలో యాక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మూవీ వేరే ఏ డైరెక్టర్ తో చేసినా కూడా మాక్సిమం అందరి హీరో మూవీస్ అన్ని ఫ్లాప్ అయితే అయ్యాయి. దీని ఒక్కదాన్నే బ్రేక్ చేస్తూ ఎన్టీఆర్ గారు ఈ మూవీని 500 కోట్లకు పైగా కలెక్ట్ చేయడం జరిగింది, దేవర పార్ట్ 1. సో పార్ట్ 2 గురించి అప్పుడే అనౌన్స్ అయితే చేశారు. ఆ తర్వాత కొన్ని అనువన్య కారణాల వల్ల పార్ట్ 2 అనేది సరే ఉంటుందా లేదా అని గురించి దీనిపైన చర్చ అయితే జరిగింది. దీనికోసం పర్టికులర్ గా ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ దేవర పార్ట్ 2 రావాలని చెప్పి ఎన్టీఆర్ గారి అభిమానులు కానివ్వండి, తెలుగు ప్రజలు కానివ్వండి, ఎంతో ఆతృతగా ఎదురైతే చూస్తున్నారు. అండ్ కొంతమంది అసలు దేవర అసలు అవసరమా అనే వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ గురించి మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. మీరు మాత్రం మన ఛానల్ ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ యొక్క ఒపీనియన్స్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో దేవర అనే మూవీ మనకు రిలీజ్ అయితే అయింది. సో దీనికి కొరటాల శివ గారు అయితే దర్శకత్వం వహించారు. సో డెఫినెట్ గా ఈ మూవీ 2 పార్ట్స్ లో ఉండబోతుందని చెప్పి స్టార్టింగ్ నుంచే మనకు దీని గురించి చెప్పడం జరిగింది. సో మూవీ రిలీజ్ అయిన తర్వాత కూడా మంచి కలెక్షన్స్ రావడం జరిగింది. డే 1 వచ్చేసి ఆఫ్టర్ RRR హైయెస్ట్ కలెక్షన్స్ ఎన్టీఆర్ గారి కెరియర్ లో. సో 170 crores పైన ఫస్ట్ డే 1 కలెక్షన్ రావడం జరిగింది. లైఫ్ టైమ్ లో ఓవరాల్ గా 500 crores గ్రాస్ అయితే రావడం జరిగింది. సో దీనికి కూడా కొంతమంది పని కట్టుకొని అది ఫేక్ కలెక్షన్ అది ఇది అని చెప్పి చెప్పడం జరిగింది. బట్ ఎంత ఫేక్ ఉన్న చూసుకున్నా కూడా ఒక 5-10 crores ఓవరాల్ గా ఏదైతే ట్రేడ్ పద్ధతులు ఉంటారు కదా, సో వాళ్ళ లెక్కల ప్రకారం చూసుకుంటే ఒక 5-10 crores అయితే డిఫరెంట్ వచ్చింది. దీన్ని బీట్ చేయడం కోసం గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయిన తర్వాత గేమ్ చేంజర్ ని 186 crores, ఇది ఏదైతే దేవర 180 crores ఏదైతే పోస్టర్ వేసుకున్నారో దానికి బీట్ చేసేలా 186 crores వేసుకున్నారు. సో అది 100 కోట్ల ఎక్కువ వేసుకున్నారు. ఒక్కసారిగా దేశం మొత్తం ట్రోల్ అయితే అయిపోయారు. దాని తర్వాత సో ఈ మూవీ పైన కూడా చాలా మంది నెగిటివ్ అయితే చేశారు. ఫస్ట్ డే 1 నుంచి నెగిటివ్ చేయడము, ఆ తర్వాత ఎంత నెగిటివ్ చేసినా కూడా మౌత్ పబ్లిసిటీతోని ఈ మూవీ కేవలం ఒక యావరేజ్ స్టోరీ, నేను కాదనను, ఒక యావరేజ్ స్టోరీ కేవలం ఎన్టీఆర్ గారి యాక్టింగ్ వల్ల, ఎన్టీఆర్ గారి డాన్సెస్ వల్ల, ఎన్టీఆర్ గారి మేనరిజం వల్ల ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయితే అయింది. కలెక్షన్లు అయితే కేవలం తెలుగు రాష్ట్రాల నుంచి అటు ఆంధ్రాలో 100 కోట్లకు పైగా, ఇటు తెలంగాణలో 70 కోట్ల వరకు, అండ్ ఇండియాలో మొత్తంగా చూసుకుంటే 500 కోట్లకు పైగా గ్రాస్ అయితే రాబట్టింది ఈ చిత్రం. సో దీనికి పార్ట్ 2 అనేది అవసరమా వద్దా? ఎందుకంటే మిక్స్డ్ టాక్, కంప్లీట్ గా మిక్స్డ్ టాక్ వచ్చింది. చాలా మంది దీన్ని ఫ్లాప్ చేయడానికి ట్రై చేశారు. ఎంత ఎవరు చేసినా కూడా ఈ మూవీకి ఉన్న బజ్ వల్ల, ఈ మూవీ పైన ఇంట్రెస్ట్ వల్ల చాలా మంది దీన్ని మంచి కలెక్షన్స్ కూడా వచ్చేలా చేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్ గారు చాలా బిజీ అయిపోయారు. ప్రశాంత్ నీల్తో కొలాబరేట్ అవ్వడము. సో డ్రాగన్ మూవీ అఫీషియల్ గా అయితే ఇంకా కన్ఫర్మ్ కాలే టైటిల్ అనేది. సో డ్రాగన్ మూవీలోకి వెళ్ళిపోవడం, డ్రాగన్ మూవీ రెగ్యులర్ షూటింగ్స్ జరగడము, సో అందులో కొన్ని సీన్స్ బాగాలేవని చెప్పి మళ్ళీ రీషూట్ చేయడము. సో 2 పార్ట్లు, డ్రాగన్ కూడా 2 పార్ట్లు ఉండనుంది. సో 2 పార్ట్లు ఒకేసారి షూటింగ్ అయితే చేస్తున్నారు. సో ఒక్కసారి షూటింగ్ చేసి డ్రాగన్ 1 రిలీజ్ అయిన కొన్నాళ్ళకే ఒక 6 months కే డ్రాగన్ 2 ని కూడా రిలీజ్ చేద్దామని చెప్పి మేకర్స్ అయితే ప్లానింగ్ లో ఉన్నారు. సో అఫీషియల్ గా ఎలాంటి లుక్ కానివ్వండి, ఎలాంటి పోస్టర్స్ కానివ్వండి రాలేదు. మనకు సోషల్ మీడియాలో చూసుకుంటే చాలా పోస్టర్స్, చాలా లుక్స్ అయితే ఉన్నాయి. సో దీనిపైన ఎన్టీఆర్ గారి అభిమానులకు, నందమూరి అభిమానులకు, ఎన్టీఆర్ గారిని ప్రేమించే వాళ్ళు ఈగర్ గా అయితే వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక పరిపూర్ణమైన నటుడు ఈ జనరేషన్ లో ఎవరైనా ఉన్నారు అంటే అది జూనియర్ ఎన్టీఆర్ గారే, డెఫినెట్ గా, నో డౌట్ అందులో. ఎందుకంటే ఎలాంటి రోల్ అయినా అవలీలగా చేసే సత్తా కేవలం ఎన్టీఆర్ గారికే ఉన్నది. 1 take లోనే ఎంత పెద్ద షాట్ అయినా కంప్లీట్ చేస్తారు ఎన్టీఆర్ గారు. సో ఎన్టీఆర్ గారి
క్రేజ్ ఆ రేంజ్ లో ఉండడం వల్ల ప్రశాంత్ నీల్ గారితో ఏదైతే కేజీఎఫ్ సిరీస్ అది కంప్లీట్ అయిన తర్వాత ఏదైతే సలార్ ఉందో, సో సలార్ 1 పార్ట్ 1 తర్వాత దీనిపైన భారీ అంచనాలు అయితే ఏర్పడ్డాయి. సో ఇది రెగ్యులర్ షూటింగ్ నడుస్తూనే ఉంది. దీనిపైన ఇంకా అప్డేట్ ఏదైనా వస్తుందని చెప్పి ఫ్యాన్స్ ఈగర్ గా అయితే వెయిట్ చేస్తున్నారు. బట్ ఇవేవి కాకుండా మళ్ళీ సడన్ గా దేవరా పార్ట్ 2 అని చెప్పి ఈ సంవత్సరమే షూటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ దసరా కల్లా మూవీని అయితే రిలీజ్ చేస్తామని చెప్పి సుధాకర్ గారు ఏదైతే వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఉన్నారో దేవరా మూవీకి తను చెప్పడం అయితే జరిగింది. సో దీంతో ఒక్కసారిగా మరి అయోమయం నెలకొంది. సో మరి డ్రాగన్ వస్తుందా మొదలుగా, లేకుంటే మరి డ్రాగన్ పార్ట్ 2 వస్తుందా, పార్ట్ 2 కి సంబంధించిన షూటింగ్ ఏదైనా హోల్డ్ చేసి దేవరా పార్ట్ 2 ని రిలీజ్ చేస్తారా అని చెప్పి స్టోరీని కూడా చాలా చేంజెస్ జరుగుతున్నాయని చెప్పి చర్చలు అయితే జరుగుతున్నాయి. సో ఏదేమైనా చూసుకున్నా కూడా మళ్ళీ అటు రీసెంట్ గా శృతి హాసన్ గారి బర్త్డే అయింది. సో శృతి హాసన్ బర్త్డే సందర్భంగా ఏదైతే ఈ హంబలే ఫిలిమ్స్ ఈ టీం ఉంది కదా, సలార్ టీం ఉంది కదా, వాళ్ళు కూడా సో అతి త్వరలో మీతో పని చేయబోతున్నాం అంటే సలార్కి సంబంధించిన పార్ట్ 2 శౌర్యంగా పర్వం ఉంది కదా, సో దానికి సంబంధించి కూడా షూటింగ్ స్టార్ట్ అవబోతుంది అన్నట్లు స్పెక్యులేషన్స్ అయితే ఉన్నాయి. సో ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి అనేది ఇంకా వేచి చూడాలి. సరే, నాకు తెలిసి డ్రాగన్ ఒక పార్టీకి సంబంధించి షూటింగ్ త్వరగా కంప్లీట్ చేసి ఇయర్ లోపు మళ్ళీ కాస్త టైం సలార్ కాడి తీసుకొని సలార్ 2 కి తీసుకొని ఇటు దేవర 2 ఈ షూటింగ్ నడుస్తుందా లేదా అనేది మనం వెయిట్ చూడాలి. ఇక కొంతమంది ఉన్నారు, యాంటీ ఫ్యాన్స్ ఉన్నారు. సో ఈ మూవీని ఫస్ట్ డే నుంచి ఫ్లాప్ చేయాలని చెప్పి చాలా ట్రై చేసిండ్రు. నెగిటివ్ రివ్యూస్ ఇవ్వడము, పని కట్టుకొని మరి ఎంత నెగిటివ్ చేయాలో అంత నెగిటివ్ ట్రై చేసిండ్రు. బట్ అవేవి కుదరలేదు. మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయి 500 కోట్లు. రాజమౌళి తర్వాత ఏకైక హీరో. రాజమౌళి మూవీలో యాక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మూవీ ఫట్టే, అది ఏ హీరో చేసినా. కానీ ఏకైక హీరో జూనియర్ ఎన్టీఆర్ గారు తీసిన మూవీ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయి 500 కోట్లు రాబట్టడం జరిగింది. మిగతా హీరోలు 100 కోట్లు షేర్ రావడమే కష్టమైపోయిన తరుణంలో, ఫేక్ పోస్టర్లు వేసుకోవాల్సిన గతిన తరుణంలో ఎన్టీఆర్ గారు ఈ రేంజ్ కలెక్షన్స్ అయితే రావడం జరిగింది. సో ఇంత మంచి కలెక్షన్స్ వచ్చింది. సో కొంతమంది దీన్ని స్టోరీ పరంగా ట్రోల్ చేయడము, స్టోరీ పరంగా మెచ్చుకోవడం అయితే జరుగుతుంది. దేవర కథ తెలవాల్సిన అవసరం ఏముందని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఇనిషియల్ గా దీనికైనా అయితే మేకర్స్ అయితే గట్టిగా ప్లాన్ అయితే చేసుకున్నారు. సో దేవర 2 పార్ట్లలో ఉండబోతున్నాయి అనేది. సో మనము చూసింది కూడా కేవలము మొత్తం స్టోరీ కాదు, సో తర్వాయి భాగమే చూసినాం. అసలు దేవర స్టోరీ ఏంటి, అసలు ఎలా చనిపోయారు అనేది మూవీ మెయిన్ కాన్సెప్ట్. సో దాన్ని గురించి మరి ఎలా తీయబోతున్నారు ఏంటి అనేది మనమైతే దేవర స్టార్ట్ అయిన తర్వాతనే మనం చెప్పొచ్చు. అండ్ దేవర పార్ట్ 1 కే ఆ రేంజ్ లో కలెక్షన్స్ వచ్చాయి అంటే పార్ట్ 2 కి ఇంకా మంచి కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో బాగాలేదు, అవసరమా అని దేవర అని చెప్పేవాళ్ళు కేవలం యాంటీ ఫ్యాన్స్ మాత్రమే. దేవర రిలీజ్ అయినప్పుడు కూడా చెప్పిండ్రు దేవర అటర్ ఫ్లాప్, వేస్ట్, అది ఇది అని చెప్పి నెగిటివ్ ప్రచారం చేసిండ్రు. బట్ కేవలం ఎన్టీఆర్ స్టార్డమ్ వల్ల ఆ రేంజ్ కలెక్షన్స్ అయితే వచ్చాయి. సో పార్ట్ 2 అవసరమా అని చెప్పే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఒకటే ఆన్సర్, దేవర పార్ట్ 1 కలెక్షన్స్ చూసుకోండి అంతే. నేను చెప్పడం కాదు, మీరే వెళ్ళి ఏదైతే అఫీషియల్ సైట్స్ ఉన్నాయో అందులో చెక్ చేసుకోండి. ఆ రేంజ్ కలెక్షన్స్. ఫేక్ పోస్టర్ వేసుకోలేదు, 186 కోట్లు 90 కోట్లు ఇట్లా ఫేక్ పోస్టర్స్ అయితే వేసుకోలేదు. ఒరిజినల్ కలెక్షన్స్ వెళ్ళి మీరైతే చూసుకోండి. సో నేనైతే ఈగర్ గా అయితే వెయిట్ చేస్తున్నా. బట్ డ్రాగన్ 2 పార్ట్ షూటింగ్ తొందరగా కంప్లీట్ అయిపోతే మంచిదని చెప్పి నా ఒక ఒపీనియన్. ఎందుకంటే ఇప్పుడున్న తరుణంలో ఎన్టీఆర్ గారికి డ్రాగన్ నుంచి ఒక మంచి లుక్ ఇంకా ఇప్పటి వరకు అయితే కరెక్ట్ గా సెట్ అవ్వలేదు. నా ఒపీనియన్ పర్సనల్ గా ఇంకొక మంచి లుక్ రిలీజ్ అయ్యి త్వరగా మూవీ యొక్క అప్డేట్స్ వచ్చి మూవీని తొందరగా రిలీజ్ చేయాలని చెప్పి నా యొక్క కోరిక. మీకు ఎలా ఉంది ఏంటనేది కూడా మీరు కూడా మీ యొక్క ఒపీనియన్స్ ద్వారా కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియోకి మీరు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ఒపీనియన్స్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కింద గైస్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.